పిల్లల కోసం రాఖీలు చేస్తున్నానని చెప్పాను కదండి. ఇదిగోండి గోల్డ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అయితే ఈ సర్కిల్ అయితే చేశాను. అండ్ మీకు ఇంకొకటి అయితే చూపించాలి. మధ్యలో నేను బ్రో అని చెప్పేసి ఈ లెటర్స్ అయితే ఉన్నాయి కదండి. ఇవి మీకు కావాలి అనంటే మినీ ఆల్ఫాబెట్ లెటర్స్ సీక్వెన్స్ అని టైప్ చేయండి. మీకు ఖచ్చితంగా వచ్చుద్ది. మీరైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో అలా చెక్ చేయండి ఒకసారి. లెటర్స్ బ్లూ కలరే కాదండి, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. ఇదిగోండి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటాయి. నేను ఆ బేస్ మీద అయితే నాకు బ్లూ కలర్ అయితే సెట్ అయిందంతే. జస్ట్ మనం రైజిన్ బేస్ ఏదైతే ఉందో దాని మీద గమ్ పెట్టేసి ఈ లెటర్స్ అన్ని అంటించడమే. ఆ లెటర్స్ అన్ని డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ రైజిన్ యాడ్ చేసి కొంచెం సేపు డ్రై చేయండి. అప్పుడు మీకు రాఖీ బేస్ అనేది ఇంకా షైనింగ్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను ఇవాళే చేస్తాను, రేపు ఖచ్చితంగా పెడతాను. మీకు ఈ ఐడియా నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. థ్రెడ్స్ కోసం అయితే ఈ కోడ్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర వూల్ థ్రెడ్ ఉన్నా కానీ తీసుకోవచ్చు, అలాగే సిల్క్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర పాల్స్ అని గోల్డ్ బీట్స్ ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత నీకు అవుట్పుట్ చూపిస్తాను. ఫైనల్గా అయితే ఈ షార్ట్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి.